భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే. అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఇలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం, అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవ్వటం వల్ల కొంచెం డిలే అయింది. చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ, మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి, వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం, అక్కడ దాకా ఉంటుంది. ఒరిజినల్ హెయిర్ అది, చక్కటి కలుపు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, మంచి లిప్స్. సో హైప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సరేనండి, అంత ఇస్తే కానీ అంటే దానివలన పిక్చర్ ఇవ్వకూడదు. అదండి, అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్. సరే, అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను, అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో, మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు, కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది. ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్, నాకు ఇలియానా నా దృష్టిలో పడింది, ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది. ఇంకొక డైరెక్టరు చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు, పెద్ద డైరెక్టర్ ఆయన కూడా. ఆయన 3 నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో ఆయనకు నచ్చలేదు, ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు. బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని వెంటనే తీసుకున్నాను. నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఆ అమ్మాయిని సినిమాలో చూపించాను, మీ అందరికి కూడా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చింది, నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు. అది అర్థమవుతుంది కదండి. నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను. ఓకేనండి, సినిమాలో చూసి చెప్పండి. ఫోటో రిలీజ్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ కాకండి, కన్క్లూజన్కి రాకండి దయచేసి. అర్థమైంది కదండి. దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, నా కృషి నేను కృషి చేస్తాను. ఓకే, అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళని ఒప్పించడం, ఆ అమ్మాయి దేవుడు దయ వల్ల మన